మనం టీవీల్లో యూట్యూబ్లో చూస్తున్న ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కేవలం భూమి కోసము, ఆయిల్ కోసము, ఆధిపత్యం కోసము జరుగుతుంది అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టు. ఈ మిసైల్స్ వెనకాల, ఈ బాంబుల వెనకాల ఒకటి కాదు 2 మతాల ప్రాఫెసీ అంటే కాలజ్ఞానం ఉందని మీకు తెలుసా? అమెరికా ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇజ్రాయెల్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, సరే, ఎందుకంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఇండియా వాళ్ళని సేవ్ చేసింది కాబట్టి. కానీ అమెరికాకి ఏం పని? అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ సైడే ఎందుకుంటుంది? క్రైస్తవ ఎవాంజలిస్ట్ ఎందుకు ఇజ్రాయెల్ సరిహద్దుల్ని ఎప్పుడు పెరగాలని కోరుకుంటారు? మనకి క్రైస్ట్ తెలుసు, కానీ యాంటీ క్రైస్ట్ ఎవరు? ఇంకా దజ్జల్ ఎవరు? జీసస్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు? అసలు ఇవి వినడానికి కొంచెం నమ్మశక్యంగా లేకపోయినా మీకు ఎవరన్నా క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఫ్రెండ్స్ తెలిస్తే వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళందరూ ఈ ప్రాఫెసీస్ ని నమ్ముతారు. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాఫెసీ గురించి ఈ రోజు మరో ఆలోచనలో తెలుసుకుందాం. మొదటగా మనం 1948కి వెళ్ళాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూదులు అంటే జ్యూస్ కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఎవాంజలిస్ట్ క్రిస్టియన్స్ కి ఇది ఒక దేశం మాత్రమే కాదు, వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉన్న ఒక ప్రవచనం నెరవేరడం. వాళ్ళ గ్రంథం ప్రకారం యూదులు వాళ్ళ గడ్డపైనకి తిరిగి వస్తేనే బైబిల్లో చెప్పబడిన వాళ్ళ దేవుడి రాజ్యం వైపు మొదటి అడుగు పడుతుంది. అందుకే అమెరికాలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇజ్రాయెల్ కి వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఇజ్రాయెల్ కి వేల కోట్ల డాలర్ల ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ అంటే రిలీజియస్ ఫెయిత్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గ్రేటర్ ఇజ్రాయెల్ దేశం ఏర్పడిపోయింది. కానీ ముందు చెప్పినట్టు క్రైస్తవ ఎవాంజలిస్టులు ఎందుకు ఇజ్రాయెల్ దేశపు సరిహద్దులు పెరగాలని కోరుకుంటారు? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బైబిల్లో ఉన్న కొన్ని రెఫరెన్సెస్ ప్రకారం ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న చిన్న భాగం కాదు. ఇజ్రాయెల్ అంటే నైల్ నది నుంచి యూఫ్రటీస్ నది వరకు విస్తరించి ఉండాలి. సో ఈ మొత్తం భూభాగాన్ని కలిపి వాళ్ళ గ్రంథాల్లో గ్రేటర్ ఇజ్రాయెల్ అని పిలుస్తారు. అందుకే ఇజ్రాయెల్ ఎప్పుడు వీలు దొరికినప్పుడల్లా తన సరిహద్దుల్ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ తన సరిహద్దులు పెంచుకుంటే ఏమవుతుంది? చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ అన్ని కలిసి యుద్ధాన్ని ప్రకటిస్తాయి. ఇది ఒక మహాయుద్ధానికి దారితీస్తుంది. ఆ మహాయుద్ధాన్ని ఆర్మెగడాన్ అంటారు. క్రిస్టియన్ ఎవాంజలిస్టులు ఈ యుద్ధాన్ని చూసి భయపడరు. ఈ యుద్ధాన్ని యాక్చువల్లీ వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ఈ యుద్ధం పీక్ వెళ్ళినప్పుడే వాళ్ళ జీసస్ మళ్ళీ వస్తాడని వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. యాంటీ క్రైస్ట్ సెకండ్ కమింగ్. ఈ థియరీలో అత్యంత భయంకరమైన పార్ట్ యాంటీ క్రైస్ట్. అరబ్స్ జ్యూస్ యుద్ధం పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి వస్తాడని, ప్రపంచం మొత్తానికి శాంతిని తెస్తాడని చాలా మంది నమ్ముతారని, కానీ చివరికి ఇతనే విలన్ అని క్రైస్తవ ఎవాంజలిస్టులు నమ్ముతారు. ఇతన్ని చంపడానికే వాళ్ళ జీసస్ మళ్ళీ వస్తాడని వాళ్ళు నమ్ముతారు. దీన్నే వాళ్ళు సెకండ్ కమింగ్ అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు వాళ్ళ దేవుడు రాకను వేగవంతం చేసే ప్రక్రియగా వాళ్ళు చూస్తారు. వినడానికి ఒక సినిమా స్టోరీ లాగా ఉన్నా మీరు గమనిస్తే యుఎస్ ఫారెన్ పాలసీ మీద దీని ప్రభావం చాలా ఉంది. మనం ఇప్పటి వరకు అమెరికా ఇంకా క్రైస్తవ ఎవాంజలిస్టులు నమ్మే ప్రాఫెసీ గురించి తెలుసుకున్నాం. కానీ ఇరాన్ ఇంకా ముస్లిమ్స్ నమ్మే ఇంకో ప్రాఫెసీ ఉంది. ఈ ప్రాఫెసీ ప్రకారం ప్రపంచం అంత్యకాలం దగ్గర పడినప్పుడు ఒక వ్యక్తి వస్తాడని, ఆ వ్యక్తి అందరికీ సంపదని, ఆహారాన్ని ఇచ్చి లోబరుచుకుంటాడని, అతని దజ్జల్ అని పిలుస్తారని వాళ్ళ మత గ్రంథాల్లో రాసుంది. దజ్జల్ ఎవరు? అతన్ని ఎలా గుర్తుపట్టాలి? ముస్లిం నమ్మకాల ప్రకారం దజ్జల్ అంటే ద గ్రేటెస్ట్ డిసీవర్. జనాలని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తాడు. ఎలా ఉంటాడో కూడా అతని రూపురేఖల్ని వర్ణించారు. అతనికి ఒక కన్ను కనపడదని, ఇంకా అతని తల మీద కాపీర్ అని రాసుంటుందని వాళ్ళ హదీసుల్లో పేర్కొనబడి ఉంది. ఇతను ఒక గ్లోబల్ డిక్టేటర్ గా అయ్యి ఫైనల్ డేస్ లో ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఇస్లాం లో ఉన్న కొన్ని కథల ప్రకారం ఈ దజ్జల్ ఇరాన్ లోని ఇస్ఫహాస్ అనే ప్రాంతం నుంచి 70,000 మంది ఫాలోవర్స్ తో ఇజ్రాయెల్ కి వెళ్తాడని, ఇజ్రాయెల్ లోని లూద్ అనే ప్లేస్ లో జీసస్ తో ఒక పెద్ద యుద్ధం చేస్తాడని, ఆ యుద్ధం చేసిన తర్వాత లూద్ అనే ప్రాంతంలో జీసస్ ఇతన్ని చంపేస్తాడని వాళ్ళ మత గ్రంథాల్లో రాసుంది. అంటే అటు క్రిస్టియన్స్ నమ్మే యాంటీ క్రైస్ట్, అలాగే ముస్లిమ్స్ నమ్మే దజ్జల్ ఒకటేనని, చంపేది జీససేనని 2 మతాలు చెప్తున్నాయి. కొందరు ముస్లిం స్కాలర్స్ ప్రకారం ఈ దజ్జల్కి ఒక సింహాసనాన్ని అరేంజ్ చేయడానికే యుఎస్ ఇజ్రాయెల్తో కలిసి చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ ని బలహీనపరుస్తుందని, ఇజ్రాయెల్ ని గ్రేటర్ ఇజ్రాయెల్ గా మార్చడానికి అమెరికాలో ఉన్న క్రైస్తవ ఎవాంజలిస్ట్ ట్రై చేస్తున్నారని నమ్ముతారు. ముస్లిం ప్రపంచం నమ్మకం ఏంటంటే ఈ యుద్ధాలన్నీ దజ్జల్ రాక్ కోసం క్రైస్తవ ఎవాంజలిస్ట్ పరుస్తున్న రెడ్ కార్పెట్ అని. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? దేశాలు తమ స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటున్నాయి అనిపిస్తుందా, లేదా మత విశ్వాసాలు ఈ ప్రాఫెసీలే దేశ రాజకీయాలని శాసిస్తున్నాయి అనిపిస్తుందా? ఒకవేళ ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ యుద్ధం పీక్స్ కు వెళ్తే ప్రపంచం నాశనం అయిపోతుందా, లేదా కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆలోచన.